ఆలయ వ్యవస్థను భ్రష్టు పట్టించే తతంగమేదో జరుగుతున్నదని మనం తెలుసుకోవచ్చు. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు దక్షిణ భారతంలో ఆలయ వ్యవస్థను పరిరక్షిస్తున్న రాష్ట్రాలు. ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలు హైందవ ధర్మాన్ని కాపాడుతూ ఉన్నాయి. 3 దక్షిణాది రాష్ట్రాలు, 3 ఉత్తరాది రాష్ట్రాలు లక్ష్యంగా క్రైస్తవ మిషనరీలు తమ పరిధిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే ప్రస్తుతం ధర్మస్థల వివాద ప్రయత్నం. జరిగిన దుర్ఘటనలు కూడా వాస్తవమే చేశానని చెబుతున్న నిందితుడి స్వగతము నిజమే. తీవ్రత విషయంలోనే వస్తున్నది సంశయం. ఆలయ ప్రాశస్త్యాన్ని సంచలనమో వివాదమో చేయడం నిందితుడి ఉద్దేశం కావచ్చని అధికారుల అంచనా. నిందితులు చెప్తున్నవన్నీ అబద్ధం కాదు, అందులో అర్ధసత్యముందనే వాదనలు ఉన్నాయి. ఇందులో నిజానిజాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. నిందితులు చెప్తున్నవన్నీ అబద్ధాలు కాదు, అలాగని నిజాలు కూడా కాదు. అసలు గదా చెప్పే ప్రయత్నం చేస్తాను. ధర్మస్థల ప్రాంతంలో అఘాయిత్యాలు, ఆపై హత్యలు జరిగిన మాట నిజం. ఎంత మేర జరిగాయనేది దర్యాప్తులో తేలాలి. 4 రోజుల విచారణ తర్వాత ఇప్పటి వరకు 4 మహిళల పుర్రెలు, మరికొన్ని అస్థికల్ని విచారణ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. దీన్ని బట్టి ఏదో జరిగిందనే వాదనకు బలం కూడా చేకూరింది. అయితే వందల మంది హిందూ వివాహితలు, విద్యార్థినులకు అఘాయిత్యానికి, హత్యకు గురి చేయడం సాధ్యమేనా అనే అనుమానాలు ఉన్నాయి. రిఫ్లెక్షన్ భారత్ బృందం ఇందుకోసం తీవ్రంగా కృషి చేసి కొన్ని అరుదైన వివరాలను సేకరించింది. వాటిని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. తనకు తానుగా అపరాధ భావనతో నిందితులు చెబుతున్న అంశాల్లో కొంత మాత్రం నిజం ఉన్నమాట వాస్తవం. అదే సమయంలో దక్షిణ కర్ణాటక ప్రాంతంలో ఇటీవలి కాలంలో క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు, మత మార్పిళ్లు కూడా తీవ్రమైనవి. వీటిని వ్యతిరేకించే శక్తులు కూడా దక్షిణ కన్నడ ప్రాంతంలో ప్రబలంగానే ఉన్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో మత మార్పిళ్లు పెరిగినట్టే కర్ణాటకలోనూ పెరిగినాయి.